గుడ్ మార్నింగ్. ఏంటి పీటర్, ఇంత గాలి వీస్తుంది, నీకు చలేయడం లేదా? ఎందుకు చలేయట్లేదు, బాగా చలేస్తోంది. ముక్కు బిగుసుకుపోయింది, ఊపిరట్టలేదు. నీ ముక్కు ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? నన్ను ఊరికే ఎగతాళి చేయకు. ఏమిటది? స్నోనా? హే, నా మీద స్నో పడుతోంది. స్నో స్నో స్నో. ఏంటి వాళ్ళ ఎంత మంచు కురుస్తోంది? హైడీ, తాతయ్య వెంటనే బయటికి రండి. తాతయ్య బయటకు వచ్చి చూడండి, ఎంత అందంగా ఉందో. ఉండమ్మా, ఉండు, వస్తాను. నేను పాలు కాస్తున్నాను కదా. ఇలా చూడండి తాతయ్య, మంచు ఎంత అందంగా కురుస్తుందో. మంచు ఇలాగే ఉంటుందమ్మా. హే పీటర్, ఇలా రా. హే, చూడడానికి ఎంత అందంగా ఉంది కదా. ఇవన్నీ బొల్లి నక్షత్రాల్లా ఉన్నాయి. మంచు ఇంత అందంగా ఉంటుందా? స్నో 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 స్నో. ఈ ప్రదేశాన్ని డెకరేట్ చేసినట్టుగా ఉంది. నా రూమ్ లో ఇంత మంచా? హే స్నో స్నో స్నో, చాలా అందంగా ఉంది. నాకిది చాలా నచ్చింది. అయ్యో, ఎంత అందంగా ఉంది. చాలా చలేస్తోంది. ఎవరైనా బయట ఉన్నారా? వావ్, అందంగా ఉంది. ఏం చేస్తున్నావమ్మా? హాయ్ తాతయ్య, గుడ్ మార్నింగ్. బయట ఎంత అందంగా ఉందో చూసారా? చాలా అందంగా ఉంది. ఈ మంచుని నేను తీయలేదు, రాత్రంతా అదే కురిసింది. సరేనమ్మా, ముందు ఈ మంచంతా తీసి బయట పోయాలి. సరే తాతయ్య, నేను బయటకు వెళ్ళి చూసొస్తాను. హే మంచు, నేను వచ్చేసాను. ఏం చేస్తున్నారు? హైడీ, ఇక్కడ ఏం చేస్తున్నావు? మంచు ఎక్కువగా కురుస్తోందమ్మా. ఈ చెట్లోంచి ఏ శబ్దం వినిపిస్తుందో వింటున్నాను. గాలికి చెట్ల ఆకులు కదిలితే వచ్చే శబ్దం తల్లి. నాకు తెలియడం లేదు తాతయ్య. అప్పట్నుంచి ఈ చెట్లోంచి ఏదో శబ్దం వస్తూనే ఉంది. తాతయ్య, మీరు రండి, వచ్చి అది ఏ శబ్దమో వినండి. అలాగేనమ్మా, ఇదిగో వస్తున్నాను. మీకు వినిపిస్తోందా? ఏమిటి తాతయ్య, వినిపిస్తోందా? బాగా వినిపిస్తోంది. అది ఆకుల శబ్దమే, ఇంకేమీ కాదు. ఏంటి తాతయ్య, మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? ఎగతాళి చేయలేదురా, నేను కూడా నీలాగే వింటున్నాను. నిజంగానే అంటున్నారా? సరేరా జోసెఫ్, మనం వెళ్ళి ఆడుకుందాం. ఏమిటి జోసెఫ్, ఇంత సోమరిపోతు
ఇదిగో ఉన్నావు, నేను పిలుస్తున్నానుగా, రా జోసెఫ్. నేను ఎక్కడికి వెళ్తాను తాతయ్య? హైడీకి అల్లరెక్కువే. నాకు చాలా జాలీగా ఉంది, సంతోషంగా ఉంది, సూపర్గా ఉంది. నువ్వు నన్ను భయపెట్టేశావు జోసెఫ్. సరే రా, మనం ఆడుకుందాం. హైడీ, ఇక ఆటలు చాలు రామ్మా. ఎక్కువసేపు మంచులో ఉంటే జలుబు చేస్తుంది. కానీ పీటర్ తన మేక పిల్లలు ఇంకా రాలేదుగా తాతయ్య. వాళ్ళిక రారమ్మా. హో, నిజంగానా? వాళ్ళిప్పుడు రారా? చెప్పండి తాతయ్య, పీటరు స్నోఫ్లేకు రారా? మంచు తగ్గేంత వరకు వాళ్ళు ఈ ప్రదేశానికి రారమ్మా. కాస్త ఎండ వస్తే గాని పీటర్ మేకల్ని తోలికెళ్ళడు. అయితే మంచుకాలం పూర్తయ్యే వరకు పీటర్ని స్నోఫ్లేక్ ని నేను చూడలేనా? హో, వాళ్ళని చూడకుండా నేను ఎలా ఉండగలను? తాతయ్య, అక్కడ ఒక జింక్ ఉంది. తాతయ్య, తొందరగా రండి, అది వెళ్ళిపోతుందేమో. జింక ఎక్కడుందమ్మా? ఆ చెట్టు కిందే అది నుంచోనుంది తాతయ్య. అలాగా? రండి, త్వరగా రండి. అదెందుకు అక్కడ నుంచింది? ఎవరైనా దాన్ని తిట్టారా? అది మనలాంటిదే అనుకుంటాను. పాపం ఒంటరిగా ఉంది. ఎందుకని తాతయ్య అక్కడ ఒంటరిగా నుంచోనుంది? ఏం చేస్తుంది? దానికి స్నేహితులు ఎవరూ లేరేమో, అందుకే అలా ఒంటరిగా అలవాటైపోయింది. మంచు పడకుండా చెట్టు కింద నుంచుంది. చూసావా హైడీ? ఓ, చెట్టు కింద నుంచుంటే మంచు పడదు కదూ. నేనిది ఆలోచించనే లేదు. అది అక్కడ ఏం చేస్తోంది? ఓ, దానికి ఆకలేస్తుంది తాతయ్య. అవును హైడీ. అది తినడానికి ఏదైనా ఇవ్వనా తాతయ్య? అలాగే ఇవ్వు. లోపలికి వెళ్ళి దానికి తినటానికి ఏమైనా తీసుకురా అమ్మా. ఆ, హే, నన్ను చూసి నువ్వు భయపడకు. నీకు ఆకలిగా ఉంది కదా, అందుకే నువ్వు తినడానికి ఇది తీసుకొచ్చాను. ఏమైంది హైడీ? దానికి పెట్టలేదా? లేదు తాతయ్య, అది పారిపోయింది. నేను దాంతో స్నేహం చేయాలనుకున్నాను. హైడీ, నువ్వు అందరితోనూ స్నేహం చేయాలనుకుంటావు, కానీ జింకలు ఎవరితోనూ తొందరగా కలవు. వాటి జాతి వాటితోటే కలుస్తాయి. మనలాంటి మనుషులను చూస్తే బెదిరిపోయి పారిపోతాయమ్మా. అవును, నిజమే. మీరు చెప్పింది నిజమే తాతయ్య. అదింకా వెళ్ళలేదు. నువ్వు వచ్చి తిను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. త్వరగా రా. నేను దానికి తిండి అక్కడ పెట్టొచ్చేసాను. చూడండి. నేను తన కోసమని పెట్టింది అది తింటోంది. నేను నమ్మలేకపోతున్నాను తాతయ్య. మంచు ఎంతగా కురుస్తున్నా కూడా హైడీ బయటికి వెళ్లి ఆడుకోవాలనే ఆశపడేది. ఎందుకంటే పట్నంలో ఉండేటప్పుడు తననెవరూ బయటకు పంపేవారే కారు. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోవడం తనకి ఇష్టం లేదు.
హైడీ పెట్టిన ఆహారాన్ని జింకలు తినేవి, అలాగే కుందేళ్లు కూడా తినేవి. అవలా తినడం చూసి హైడీ ఎంతో సంతోషపడేది. హైడీ ప్రతిరోజు అక్కడికొచ్చే జంతువులకు ఈ విధంగానే ఆహారాన్ని పెట్టేది. నీకోసమే. అది నా దగ్గరకొస్తోంది. హై తింటోంది. తాతయ్య చెప్పింది నిజమే. ఎవరైనా వెంటనే ఫ్రెండ్స్ అయిపోరు, కొంతకాలం పడుతుంది. తాతయ్య, నేను ఆ జింకకి తిండి పెట్టినా అది నా చేతి నుంచి తీసుకొని తిండి తాతయ్య. అలాగా? నిజంగానా హైడీ? చాలా